దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 10,000 మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది. ప్రధానంగా ఆప్ బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. రెండు పార్టీలు విజయంపై వేటికవే ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే 2 టర్మ్లో అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి పవర్లోకి రావాలని చూస్తుంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంది. గత 2 పర్యాయాలు ఒక్క సీటు సంపాదించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవాలని ఆశిస్తోంది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆప్ ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలన పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ రెండింటిలో దేనికి పై చేయి కానుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 సీట్లు. ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ లో అన్ని బీజేపీ వైపు మొగ్గు చూపాయి. తాము దాదాపు 50 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారిస్తున్న ఆప్ తాము అధికారంలో కొనసాగడం ఖాయమని చెబుతుంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని కాంగ్రెస్ పాలించింది. ఈసారి కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది.